మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ చాలామందికి చూసినట్లయితే జాతచక్ర రీత్యా వాళ్ళకి ఉద్యోగ సమస్య ఉన్నా, లేదా ధన సమస్య ఉన్నా, లేదంటే సంతానం కావచ్చు, వివాహం కావచ్చు, ఇలా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఆలయాలకు వెళ్ళడం కానీ, ఇంట్లో ఏదైనా పూజ చేయించుకోవడం కానీ, నిత్య దేవతారాధన ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అందులో 90% వాళ్ళకి పనులు జరుగుతాయి. ఒక 5 to 10% వాళ్ళకి ఎందుకో చేసిన ఫలితం రాదు. మరి ఎందుకు రావట్లేదు అనేటువంటిది అర్థం కాదు. ఎందుకు అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి వాళ్ళ యొక్క జాతక చక్రంలో ఏదైతే మీ యొక్క హెల్త్ ఇష్యూస్ని కావచ్చు, మీ వివాహంకి సంబంధించిన ఏదైనా సంకల్పం నెరవేరేటువంటిది యాక్టివేషన్ అవ్వదు. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఒక 10 స్విచ్లు ఉన్నాయి. అందులో ఒక స్విచ్ మాత్రం వేస్తేనే లైట్ వెలుగుతుంది. మనం ఏం చేస్తాం, ఒక 5-6 స్విచ్లు ట్రై చేసి వెలగట్లేదని వదిలేస్తాం. అన్ని స్విచ్లు వేయం. ఒక్కోసారి అన్ని స్విచ్లు వేయగా ఒక స్విచ్ దగ్గర మాత్రం లైట్ వెలుగుతుంది. ఏంటి అంటే ఆ లైట్ ఈ స్విచ్తో కనెక్టివిటీ ఉంది. అలాగే మీకు లగ్నరీత్యా అంటే మేషలగ్నం అయితే మేషలగ్నం, మేష రాశి అయితే మేష రాశి అనుకుందాం. మేషం కావచ్చు, వృషభం కావచ్చు, మిథునం కావచ్చు. ఈ రకంగా మీ లగ్నరీత్యా లేదా రాశిరీత్యా అసలు ఏం చేసుకోవాలి ఒకటి. రెండవది, మీరు ఇప్పుడున్న గ్రహస్థితి రాహు మీన రాశిలో సంచరించేటప్పుడు ప్రధానంగా పితృదేవత సంబంధంగా ఏం చేసుకోవాలి అనేటువంటిది, మరియు మీ యొక్క దినచర్యల్లో ఎటువంటి మార్పులు చేసుకుంటే మీకు తొందరగా ఆ యొక్క దేవతా అనుగ్రహం కలుగుతుంది, మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి రీత్యా, ఒక్కొక్క లగ్న రీత్యా. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి సర్వసాధారణంగా అధిపతి శుక్రుడు అవుతాడు, రాశి అధిపతి లేదా లగ్నాధిపతి. ఈ వృషభానికి ఓపిక ఎక్కువగా ఉంటుంది మీకు సహజంగా. అయితే మీరు మీ యొక్క పూజలు కానీ ఇవన్నీ ఫలించాలి అంటే ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటో చెప్తానని మీకు. ఇక్కడ విష్ణువుని ఎక్కువగా ఆరాధించాలి. మీరు విష్ణు సహస్రనామాలు చేయడము, విష్ణువుకి సంబంధించినటువంటి నామస్మరణ అంటే నమో నారాయణాయ అనేటువంటి నామస్మరణ, లేదా ఓం విష్ణవే నమః అనేటువంటి చాలా రకాలు ఉన్నాయి. అందులో నేను మీకు మీ పేరులో మొదటి అక్షరాన్ని బట్టి కూడా వస్తుంది. దానికి వీడియోలు కూడా చేస్తానని చెప్పిన అది కూడా వస్తుంది మీకు నెక్స్ట్. అది చేయాలి. మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఎక్కువగా కనుక మీరు ఇబ్బంది పడుతున్నారంటే మీ శుక్రుడు ఎక్కడో పాడయ్యాడని అర్థం. మీ జన్మజాతకంలో శుక్రుడు ఎక్కడో స్పాయిల్ అయి ఉంటాడు, నీచపడ్డమనో లేకపోతే పాపకత్తిలో ఉండడమో, ఏ కేతుతో కలవడమో జరిగి ఉంటుంది. అందుకని మీరు ఏం చేయాలి, అసలు మీ శుక్రుడు ఏ గ్రహాలతో కనెక్ట్ అయ్యి ఉన్నాడో చూసుకోండి. ఎందుకంటే నిత్య జీవితము రాశి అంటే లగ్నము నిత్య జీవితం రెండు కనెక్ట్ అయి ఉన్నాయి మీ జాతకంలో. అందుకని ఏమిటి, మీరు చేసేటువంటి స్వయంకృప అపరాధాలే మీ డెస్టినీని క్రియేట్ చేస్తున్నారు. ఎవరికైనా అదే, కాకపోతే ఏంటంటే ఇంకా క్లియర్గా ఎక్కువగా చూపిస్తుంది మీకు, అంటే ఎక్కువగా కనబడుతుంటుంది. కొంతమందికి కనబడదు వెంటనే, కానీ మీకు ఎక్కువగా కనబడుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క గ్రహాలకి ఎప్పుడైతే మీరు దీపారాధన చేసుకుంటారో, ఇప్పుడు నేను చెప్పినట్టుగా శుక్రుడు ఏ గ్రహంతో అయితే ఉన్నాడో ఆ గ్రహ సంబంధించిన దీపారాధన చేసుకోవడము, మరియు విష్ణు సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేయొచ్చండి. కేవలం వినడం అనే కాదు, చదవడం కూడా చేసుకోవచ్చు. వినడం అయితే శ్రవణ మాత్రమే మంచి ఫలితాలు వస్తాయని చెప్తూ ఉంటారు. మరియు మీరు ప్రత్యేకంగా వీలైతే బుధవారం నాడు ఉపవసించి
విష్ణువుకి సమర్పించినటువంటి పదార్థాన్ని, నైవేద్యంగా పెట్టిన పదార్థాన్ని స్వీకరించండి మధ్యాహ్నం పూట కానీ సాయంత్రం పూట కానీ. ఎందుకంటే ఇక్కడ విష్ణువు యొక్క శక్తి మీకు చాలా అవసరం. మీ యొక్క పూర్వజన్మ కర్మ తొలగాలి, మీరు చేసే ప్రతి పూజ కూడా మీకు ఫలించాలంటే విష్ణు ఆరాధన చేసినటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ. అయితే ఇందులో మరలా మీకు వృషభ రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర. కృత్తిక వారు సూర్యుడిని తలుచుకుంటూ మీ యొక్క నిద్ర లేవండి. అప్పుడు ఏమవుతుందంటే మానసికమైన స్ట్రెస్ ఏదైతుందో తగ్గుతుంది. అయితే అందరూ కూడా ఉదయాన్నే గణపతి స్కంద దర్శనంతో నిద్ర లేవడం ఇంకా మంచిది, బట్ దీన్ని కూడా యాడ్ చేసుకోండి. రెండవది రోహిణి నక్షత్రం వారు ప్రధానంగా అమ్మవారిని తలుచుకుంటూ వారి యొక్క దినచర్యను ప్రారంభించడము. మనసులో ఒక్కసారి అంటే కూర్చొని కాసేపు ఇట్లా మైండ్ ఒక మెడిటేషన్ లాగా అమ్మవారిని తలుచుకుని మీ ఇష్టదైవమైన అమ్మవారు, ఏ అమ్మవారైనా కావచ్చు, దుర్గా కావచ్చు, లలిత అమ్మవారు కావచ్చు, సరస్వతి అమ్మవారు కావచ్చు, ఏదైనా కానీ చేయండి. మృగశిర వారు ప్రత్యేకంగా మనకి మార్గశిర మాసం కూడా రాబోతుంది కాబట్టి ఇక్కడ మృగశిర నక్షత్రం వారు స్కందుణ్ణి కనుక తలుచుకొని ప్రారంభించినట్లయితే మీ యొక్క రోజుని ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే మీ మెంటల్గా ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్ అవుతారు. మీరు మెంటల్ స్ట్రెంగ్త్ని ఇస్తుంది. ఎప్పుడు కూడా నక్షత్రాధిపతిని స్మరించుకోవడము, నక్షత్ర అధిపతిని ధ్యానం చేసుకోవడం ద్వారా మానసికమైనటువంటి స్థిరత్వం ఎప్పుడైతే వస్తుందో మీరు ఏది పట్టుకున్నా సరే మీకు అది విజయవంతం వైపు తీసుకువెళ్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇవి కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని విధి విధానాలు పెట్టుకొని ఉపాసన చేయాలి. ఏమిటది అంటే, ఒకటి పాయింట్ నెంబర్ 1, మీ యొక్క ఉపాసన ఏదైతే ఉందో రెగ్యులర్గా చేయండి. గుర్తుపెట్టుకోండి, రోజు చేయాలి ఒకటి. రెండవది, రోజు చేస్తూ కూడా ఎక్కడా కూడా మనం ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట పూజ చేసాం, మిగతా సమయం అంతా మనం ఏం ఆలోచిస్తుంటారంటే మనం అంటే ఇన్ సెన్స్ ఎందుకు ఫలితాలు రావట్లేదు అనే దీని మీద మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి నేను ఇది చేస్తున్నాను, వస్తుందో రాదో, రాదేమో, రాకపోతే ఏం చేయాలి, ఒకవేళ దీంతో రాకపోతే ఇంకోది ఏదైనా చేయాలా అని దీని మీద ఉంటారు. అది ఒక రకంగా భగవంతుడు కనుక మీకు మనసులో మైండ్లో ఆలోచన కలిగించి అదే పరమేశ్వరుడు ఇంకొక రూపంలో ఉన్న దానికి తీసుకెళ్తాడు, అది వేరు. అది మీకు యాదృచ్ఛికంగా జరిగిపోతుంది. అది అలాంటప్పుడు మీరు మీ ప్రమేయం లేకుండా జరిగేవి కొన్ని ఉంటాయి. అంటే ఉదాహరణకి మీరు ఏ శివాలయానికో వెళ్తున్నారు, ఒక పని అవ్వాలనుకుంటున్నారు, కొంచెం ఎక్కువ ముందుకు వెనక్కి అవుతున్నారు, అనుకోకుండా ఒకరోజు ఒక కళ వస్తుంది. ఉదాహరణకి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినట్టుగా. అంటే ఏంటి, భగవంతుడు నీకు ఈ ఎనర్జీ కావాలి, ఈ ఎనర్జీ ఉంటే నువ్వు సక్సెస్ అవుతావని చూపించడం జరుగుతుంది. అలాంటప్పుడు మీరు అదే ఈశ్వరుడు నరసింహస్వామి అవతారంలో ఉన్నాడు అని చెప్పి భావించి ఆ ఆలయానికి వెళ్ళడం వల్ల కూడా మీకు పని జరుగుతుంటుంది. ఒక్కోసారి గుర్తుపెట్టుకోండి. అయితే ఒకటే ఈశ్వరుడు అన్ని రూపాల్లో ఉన్నాడనే స్పృహతో చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే శుచి, శుభ్రత, కొన్ని శౌచము అంటారు, కొన్ని శౌచ సంబంధించినవి పాటించాలి. ఎందుకంటే మనం ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నాం, ఉదాహరణకి 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళాం, మళ్ళీ కిలోమీటర్ వెనక్కి వచ్చాం, మళ్ళీ ముందుకు వెళ్ళాం, మళ్ళీ వెనక్కి వస్తున్నాం. ఎప్పుడు చేరుకుంటామని మనం గమ్యాన్ని 2 అడుగులు ముందుకేసి 2 అడుగులు వెనక్కేస్తే మనం ఒక రూమ్ దాటలేం, అంటే ఒక కొంత డిస్టెన్స్ మనం దాటలేం. అలాగే ఏమవుతుందంటే చాలామంది చేసే మిస్టేక్ కంటిన్యూస్గా చేయకపోవడం ఒక ఎత్తు అయితే, రెండవది ఈ పాటించాల్సిన నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తుంది. ఎటువంటి నియమ నిబంధనలు ఎటువంటివి అంటే, ఇంట్లో స్త్రీలు బయట చేరినప్పుడు ఇంట్లో వంటగదికి ఇట్లాంటి వాటికి దూరంగా పెట్టి ఇంట్లో పురుషుడు చేయాలి. ఇది పాటించట్లేదు చాలామంది. దీనివల్ల కూడా మీరు చేసే పూజలు ఫలించట్లేదు ఒకటి. రెండవది, చాలామంది టాయిలెట్ పోసిన తర్వాత కూడా కాళ్ళు కడుక్కోకుండా తిరుగుతుంటారు. అది చాలా పెద్ద మిస్టేక్ అండి, చాలామందికి తెలియదు ఆ విషయం. అదేంటండి, దానివల్ల కూడా ఇబ్బంది ఉంటుందా అంటే అశౌచము అంటారు దాన్ని శాస్త్రంలో. అదేంటి, దానివల్ల మీ యొక్క పుణ్యం ఏదైతే ఉందో, మీరు పూజ చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ ఫలితం రావాల్సింది తగ్గిపోతుంది. మూడోది ఏంటంటే, ఒక పూజ చేసినప్పుడు, పూజ అంటే పూర్వజన్మ వైభవాన్ని ఏ కర్మ అయితే జనింపజేయుచుందో దాని పేరు పూజ.
ఓ పూజ చేసినప్పుడు కేవలం పూజ గదిలో ఉన్నప్పుడు చాలామంది మేజర్ మిస్టేక్, పూజ గదిలో కూర్చుంటారు, పెద్ద పెద్ద కేకలేస్తుంటారు వాళ్ళ మీద వీళ్ళ మీద, ఏమైంది అదేమైంది ఇదేమైంది తొందర తీసుకురాను అలా కేకలేసే చేసే పూజ ఫలితం రాకపోగా ఇంకా ఇబ్బందిని తెచ్చిపెడుతుంది. మరొకటి ఏంటంటే, మీకు ఏదైనా ఒక మంత్రం తీసుకున్నారు, ఏదైనా ఒక సాధన చేస్తున్నారు, ఫలితం దగ్గర దాకా వచ్చి వెనక్కి అవుతుంది అంటే దగ్గర దాకా తీసుకెళ్ళగలిగింది ఆ మంత్రం, అక్కడ వరకు ఆగుతుంది అంటే ఇంకా దానికి ఎనర్జీ కావాలని మీరు అర్థం చేసుకొని ఏదైనా ఒక మంత్రాన్ని మీరు ఉదాహరణకు 20 నిమిషాలు 30 నిమిషాలు చదువుతున్నారు అనుకుందాం, ఏ గురువుల దగ్గర పొందినటువంటిది, దాన్ని మీరు ఇంకొంచెం డోస్ పెంచాలని అర్థము. అంటే దగ్గర దాకా వెళ్తుందండి, కానీ అక్కడి నుంచి మరలా ఇంకొంచెం ముందుకు వెళ్ళట్లేదు, కదలట్లేదు అంటూ ఉంటారు. అంటే ఒక కస్టమర్ వస్తున్నాడు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉన్నాడు అనుకుందాం, కస్టమరు కొత్త పరిచయాలు అవుతున్నాయి, సైట్ విజిటింగ్ జరుగుతుంది, ఇంకేముంది అన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నాడు, ఆఖరికి అడ్వాన్స్ ఇచ్చే స్టేజ్ వరకు వచ్చేసి ఇదిగో ఇప్పుడు వచ్చి తీసుకోండి అంటున్నాడు, ఇదిగో పేటీఎం చేసేస్తున్నా అంటున్నారు, కానీ ఆఖరి సెకండ్లో తారుమారు అయిపోతున్నాయి. లేకపోతే మమ్మల్ని అక్కడికి రమ్మన్నాడు, తీరా వెళ్ళిన తర్వాత ఆఖరి సెకండ్లో ఇది అవుతుందండి. అంటే దాని అర్థం ఏమిటంటే మీరు చేసేటువంటి సాధన అక్కడ వరకు వెళ్ళి ఆగేటువంటి సాధనే ఉంది. అంటే ఎలా అంటే చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక 100 కిలోమీటర్లు వెళ్ళాలి, కిలోమీటర్కి 10 కిలోమీటర్ లీటర్కి 10 కిలోమీటర్లు ఇస్తుంది పెట్రోల్, ఒక కార్ అనుకుందాం. 100 కిలోమీటర్లు వెళ్ళాలన్నప్పుడు 10 లీటర్లు ఉండాలి, మీకు అందులో 9 లీటర్లే వేశారు. అంటే 90 కిలోమీటర్ల వరకు వెళ్ళి ఇంకో 10 కిలోమీటర్లు ఉందనగా ఎలా అయితే కారు ఆగిపోతుందో ఇంధనం లేకపోతే, అదేవిధంగా మనం చేసే సాధనలో కూడా మన యొక్క సాధనా బలం కొంచెం తక్కువ ఉండడం వల్ల అక్కడ వరకు వెళ్ళి పని ఆగిపోతుంది. ఇది గుర్తుపెట్టుకుని అప్పుడు సాధన పెంచాలని అర్థం చేసుకోండి. అదేవిధంగా సాధనతో పాటు గోసేవ చేయడం పెంచాలి, తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కరించడం, పేదవారికి బయట ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఈ కష్టాల్లో ఉంటారో వాళ్ళకి ఏదో సహాయం చేయడం, ఇవన్నీ చేస్తుండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించండి, వీటితో పాటు పర్టికులర్గా చూసుకోండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పితృదేవతలు అంటారు. పితృదేవత ఆరాధన చాలా ముఖ్యం. అందులోనే ఇప్పుడు మీనరాశిలో రాహు యొక్క సంచారం, అంటే గురు రాశిలో రాహు యొక్క సంచారం మరింత ఎక్కువగా చేయాలి. ఈ మీనరాశిలో రాహు ఉన్నప్పుడు ముఖ్యంగా పితృదేవత ఆరాధన, దుర్గా ఆరాధన మీరు ఎంత చేస్తే మీరు చేసే పూజకి పితృదేవత ఆరాధన కనుక కనెక్ట్ అవ్వకపోతే కూడా పనులవు. ఎలా అయితే మనకు చూడండి నెగిటివ్ పాజిటివ్ ఇవి ఉంటాయి, ఏది మన కరెంట్ ఫ్లో అవ్వాలంటే కూడా నెగిటివ్ ఫేస్ పాజిటివ్ ఫేస్ అంటారు. ఆ రెండు కనెక్ట్ అయితేనే మనకు పవర్ ఎలా అయితే వస్తుందో, బల్బ్ ఎలా అయితే వెలుగుతుందో, ఒక ఎలక్ట్రానిక్ వస్తువు ఎలా అయితే యాక్టివేట్ అవుతుందో, అదేవిధంగా అది ఎలా పనిచేస్తుందో మన లైఫ్లో కూడా దేవత పితృదేవత ఇద్దరు అనుగ్రహం ఉండాలి. అప్పుడే మన లైఫ్స్ అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇది మీరు తెలుసుకొని చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక విషయం చెప్పి నేను మీకు ముగిస్తాను. ఇందులో చాలామందికి రాశి కానీ నక్షత్రం కానీ లగ్నం కానీ తెలియదు. అలాంటి వారు చేయవలసింది ఏమిటి అంటే నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోండి. రెండవది ఏమిటి అంటే నిత్యము అమావాస్య సమయంలో, అంటే ఏమీ తెలియదండి కానీ నా జీవితం బాగుపడాలి అనుకునేటువంటి వారి కోసం సూర్య నమస్కారాలు అమావాస్య సమయంలో ప్రత్యేకంగా మీరు మన స్వయం పాకం ఇవ్వడం, అంటే బియ్యము 2 రకాల కూరగాయలు, 2 రకాల పప్పులు, చింతపండు, ఉప్పు, ఇటువంటి పదార్థాలు ఇవ్వడము. మరియు మూడవది ఏమిటంటే నిత్యము గోసేవ చేసుకోవడం చేయండి. విష్ణు లలితా సహస్రనామాలు వినండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతిని, స్కందుడిని దర్శించుకోండి. చూసి మీ లైఫ్, మీ గ్రహస్థితి ఎలా ఉన్నా, ఏది ఎలా ఉన్నా, ఎటువంటి వాస్తు ఇంట్లో ఉంటున్నా, అంటే ఒక్కోసారి వాస్తు బాగోపోయినా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి, ఒక్కోసారి అక్కడి నుంచి బయటపడలేరు, ఒక మంచి ఇంట్లోకి వెళ్దామంటే వెళ్ళలేరు. అలా ఉన్నా కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారు, ఆ యొక్క భగవత్ స్వరూపం శక్తి ఏదైతుందో మిమ్మల్ని బయటపడేస్తుంది. శ్రీమాత్రే నమః.